రిటైనింగ్ వాల్ ఏదైతే ఇప్పుడు నిన్న కృష్ణలంక దగ్గర మొదట జగన్ రాగానే వెళ్ళినటువంటిది రిటైనింగ్ వాల్ దగ్గరికి వెళ్ళాడు. మీ వల్లనే ఆ ప్రాంతం అంతా బాగుంది, మేము సేఫ్గా ఉన్నాం అని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత కాసేపటికి ఆ రిటైనింగ్ వాల్ నుంచి నీళ్లు అవతలకి వెళ్ళినాయి. అయితే రిటైనింగ్ వాల్ ఏం కూలిపోలేదు, ఆ పైనుంచి నీళ్లు అవతలకి పడ్డాయి. ఎందుకంటే అది 10 అడుగుల 10 లక్షల క్యూసెక్కుల్ని 10-10.5 లక్షలు అనుకుంటా ప్లాన్ చేసుకున్నారు. ఇది 11.5కి వచ్చేటప్పటికి 11 లక్షలు. అప్పుడు లాస్ట్ ట్రిప్ రోజు ఏ టైంలో వచ్చిన వరదని బేస్ చేసుకుని రిటైనింగ్ వాల్ కట్టించారు, అంతకంటే ఎక్కువ వచ్చినాయి. అంతకుముందు నేను మొన్న ఈ విషయం ప్రస్తావించాను, రిటైనింగ్ వాల్ మూలం పుణ్యమని కృష్ణలంక వాళ్ళు బతికిపోయారు అన్నటువంటిది. వెంటనే ఎవరో ఒక పెద్ద మెసేజ్ పెట్టారు, అప్పట్లో జియో కాపీ పెట్టుకుని ఇది అసలు చంద్రబాబుది అని. నేను ఇంతకుముందే చెప్పాను, గద్దె రామ్మోహన్ గారు కూడా మాట్లాడారు, అప్పుడే చెప్పాను నేను. గద్దె రామ్మోహన్ గారు ఆలోచన చేశారు, అప్పుడు ప్రభుత్వం అప్రూవ్ అయింది. కృష్ణలంకలో అవతల పక్కన ఉన్నటువంటి పెదపులిపాక